నమస్తే, నేను ప్రియా. KK9 న్యూస్ కి స్వాగతం. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఉండడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడి ఘర్షణ వాతావరణం నెలకొంటుంది అని, వెంటనే ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ను రద్దు చేయాలి అని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్స్ లో నిర్వహించిన జిల్లా సర్పంచ్ల చైతన్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో పలువురు సర్పంచ్ల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ ఉండడం వల్ల గ్రామాల్లో పరిపాలన కుంటుపడి అభివృద్ధికి ఆటంకంగా మారింది అని, ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, కేంద్ర ప్రభుత్వం 73 సవరణ ద్వారా 29 అధికారాలను గ్రామ పంచాయతీలకు కేటాయించింది అని, దీనిని చాలా రాష్ట్రాలు అమలు చేయడం లేదు అని, 73 రాజ్యాంగ సవరణను కేంద్రం సమీక్షించి అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలి అని కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సర్పంచ్ల సంఘం కన్వీనర్ గునిగంటి కమలాకర్ మాట్లాడుతూ సర్పంచ్లు 24 గంటల పాటు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని, సర్పంచ్ల వేతనాలను పెంచాలి అని, గ్రామ పంచాయతీల పెండింగ్ విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. ఈ సదస్సుకు జిల్లాలోని 450 మంది సర్పంచ్లు హాజరయ్యారు. కేటాయించి ఇచ్చినందుకు ఉదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి ఇంకా ముందు ఎన్నో చేసి కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, 2 రోజుల ముందే మన సర్పంచులు అందరూ ఐక్యం కావాలి. పొద్దు మిక్కిన దాకా చేస్తే లంచ్ కాదు డిన్నర్ చేసుకుంటాం. ఇంతమంది వస్తే అందరిని మాట్లాడుతాం. వేదిక మీద ఉన్నోళ్ళు కాదు, కింద గురించి క్లుప్తంగా వివరించి మనము మన యొక్క ప్రజలు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఈ టైంని కేటాయించి ఇచ్చినందుకు ఉదయపూర్వక నమస్కారాలు. మహబూబాబాద్ జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్ యొక్క సమస్యలపైన ఈరోజు మహబూబాబాద్లో చర్చించడం జరిగింది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఉన్నటువంటి ప్రభుత్వం ఈ చట్ట సవరణ తీసుకొచ్చి వీటన్నిటి తీసేసింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2018లో ఉన్నటువంటి చట్టాన్ని సవరణ చేస్తూ ఉన్నాడు. మా డిమాండ్ ప్రధానమైన ఈ చట్ట సవరణ చేసినప్పుడు స్టాంప్ డ్యూటీ కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, ఇదే విధంగా సీనరేజ్ అమౌంట్ కానివ్వండి గ్రామ పంచాయతీలకు వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉన్నాం. అన్ని జిల్లాలో చైతన్య సదస్సు నిర్వహించిన ప్రధానమైన డిమాండ్ ఏమి వస్తూ ఉందంటే, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చెక్ పవర్ని గ్రామ పంచాయతీ సర్పంచ్కే కాకుండా ఉప సర్పంచ్కి చేయడం నిర్ణయించడం జరిగింది. దానివల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఉప సర్పంచ్కి భేదాభిప్రాయాలు వచ్చేసి ఏదైతే అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి మా సర్పంచుల యొక్క డిమాండ్ ఏంటంటే ఈ చెక్ పవర్ను రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి విధంగా పూర్తి స్థాయిలో అధికారాలు, నిధులు, విధులు ఇవ్వమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గతంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి గ్రామ పంచాయతీలు డెవలప్ కావాలనే ఉద్దేశంతో 29 అంశాలను బదలాయించమని చెప్పినారు. కానీ నేటి వరకు కొన్ని రాష్ట్రాల్లో బదలాయించడం జరుగుతూ ఉంది. కానీ ఆ రోజు చట్టంలో కొన్ని లుసుకులు పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వ ఇష్టాల మేరకు 29 అంశాలు బదలాయించమని కోరడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమంటా ఉన్నామంటే మా సర్పంచ్ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే ఈ 73వ రాజ్యాంగ సవరణ ఆ రోజు చేసినటువంటి సవరణను మళ్ళీ సవరణ చేసేసి 29 అంశాలను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు బదలాయించే వరకు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులందరి తీర్మానం మేరకు ఉప సర్పంచ్ యొక్క చెక్ పవర్ను రద్దు చేసి గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఒకరికి ఇవ్వమని, అదేవిధంగా గౌరవ వేతనాన్ని కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ల గౌరవం ఉండే విధంగా 20,000 నుంచి 30,000 ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోమని, అదేవిధంగా కలెక్టర్ గారిని అందరితో పాటు ప్రతి సోమవారం పోతే సర్పంచ్కు ఇబ్బంది అందరితో కలవడం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారు ఏదో ఒక రోజు వారంలో కానీ 15 డేస్లో కానీ ఏదో ఒక రోజు సర్పంచ్ రోజుగా నిర్ణయించవలసిందిగా కోరుతా తీర్మానం చేయడం జరిగింది. సర్పంచ్ అందరూ కూడా గ్రామంలో యువత ఎన్నుకోవడం జరిగింది. ఆ యువత కూడా జెన్జీ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చాలా రోజుల తర్వాత ఒక
ప్రధానమైనటువంటి పోటీపోజా నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసే వరకు ఏ విధంగా పోరాటం చేసిండ్రో ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 17,700 సర్పంచులు కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కోరుతున్నటువంటి ఏమి గుంతెమ్మ కోరికలు కోరుతాం, మాకు రావాల్సిన గతంలో ఉన్నటువంటి నిధులు విధులు అధికారాలు ఇవ్వమన్నా, ఒకవేళ అధికారాలు నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన ఈ నిన్న మొన్న ఏదైతే ఢిల్లీలో చేసిందో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమం చేయడానికి మా సర్పంచ్ రెడీగా ఉన్నారు.